వ్యవసాయ రంగంలో ధాన్యం కొనుగోలు అద్భుత ప్రక్రియ అని మంత్రి నాదెండ్ల కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1600 కోట్లను చెల్లించామన్నారు. ఇక గతంలో మిల్లర్లకే లాభం వచ్చేలా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రైతులు నచ్చిన దగ్గర ధాన్యం అమ్ముకోవచ్చని తెలిపారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి 90% బిల్లులు 24 గంటల్లో క్లియర్ చేశామని తెలియజేశారు. పార్టీలో చేరిన తర్వాత రాజమండ్రిలో కవాతుదు కార్యక్రమం జరుపుకున్నప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చి బీభత్సం సృష్టించింది ఈ ప్రాంతంలో. కానీ ఊహించని విధంగా జరిగిన కార్యక్రమంలో మన నాయకుల్ని, మన కార్యకర్తల్ని అందరినీ అభినందిద్దాం, ఒక రోజైనా వాళ్ళతో గడుపుదాం అనుకున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు లేదు మనం శ్రీకాకుళం వెళ్ళిపోదాం రాత్రి అంటే ఆ రోజు నైట్ బై రోడ్ బయలుదేరి శ్రీకాకుళంకి వచ్చాం. కరెంటు కూడా లేదు. 6 రోజులు మేము కళ్యాణ మండపంలో ఉన్నాం. ప్రతిరోజు ఎక్కడ విధ్వంసం ఉందో, ఎక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుందాం అనే ప్రయత్నం చేశాం. నా గుర్తున్న గ్రామాలు బెండి ఒకటి, నువ్వుల రేవు ఒకటి, పలాస, టెక్కలి, అనేక ప్రాంతాలు పర్యటించాం. సాయంత్రం పూట కొంచెం కార్లు దూరంగానే ఆపి నడుచుకుంటూ వెళ్తుంటే 4-5 యువకులు పొలాల్లోంచి పరిగెత్తుకుంటూ ఆ జెండా పెట్టుకుని వస్తుంటే వాళ్ళని పిలిచి మరీ కూర్చుని దాదాపు 1 గంట సేపు అసలు మీరు ఏం ఆశిస్తున్నారు, రేపటి రోజున జనసేన పార్టీ ఏ విధంగా ఎదగాలి, మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, యువత కోరుకున్న దాంట్లో ఎంతవరకు మన ప్రభుత్వం నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే ఒక ఆలోచనతో వాళ్ళందరితో కూడా ఆ రోజు చర్చించడం జరిగింది. 7 సంవత్సరాలు పూర్తయింది. పార్టీలో చేరిన తర్వాత